నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, కర్కాటక రాశి వారికి, అంటే క్యాన్సర్ కర్కాటక రాశి వారికి మరి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ గ్రహ గమనాలు కనుక మొట్టమొదట మనం తీసుకున్నట్టయితే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కర్కాటక రాశి 3వ ఇంట్లో అంటే కన్యా రాశిలో కేతు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, రాహు శుక్రుడు ఇద్దరు కూడా ఈ కేతువును చూసేటువంటి పరిస్థితి కూడా ఉంది. తామున్నటువంటి ప్లేస్ నుంచి రాహు కేతు కూడా సప్తమాన్ని చూస్తారు కాబట్టి కేతువును చూస్తున్నారు. కొంచెం ఆలోచనల విధానం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటే సోదర సోదరీమణులు, వీళ్ళ విషయంలో కాస్త సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. మీకంటే పెద్దవాళ్ళని గౌరవించడానికి ప్రయత్నించండి. తప్పకుండా ఈ యొక్క కేతు అనేటువంటి విషయం ఏదైతే ఉందో, వినాయకుడిని పూజ చేసినట్టయితే మీ యొక్క బంధువులు, మిత్రులు అందరూ కూడా కలిసి ఉంటారు. ధైర్యం కూడా మీరు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దైవం కూడా అనుకూలిస్తాడు. అలాంటి పరిస్థితులు ఈ యొక్క కర్కాటక రాశి వాడికి ఉంటాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఏలినాటి శని ఉంది కాబట్టి. ఈ ఏలినాటి శని పోయిందంటే మీరు హీరోలే. ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఏలినాటి శని ఉంది, ఆల్రెడీ మీరు ఎంతో కాలంగా అనేక రకాలైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు. అందులోనూ మళ్ళీ ఇదంతా కొంచెం రోజు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటే అంత బాగుండదు. కాకపోతే ఏంటంటే, ఇది అష్టమ శని అంటారు దీన్ని. ఈ అష్టమ శని 2.5 సంవత్సరాల నుంచి చాలా తలలు బద్దలు కొట్టుకునేటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి. ఆర్థికంగా కాకపోతే, సామాజికంగా కాకపోతే, ఎన్నో రకాలుగా పెళ్ళి కాకుండా ఉండడం, తర్వాత ఏదైనా ఉద్యోగాలు సరైనటువంటి విధానంలో దొరకకపోవడం, దొరికితే మీకు ఏమాత్రం ఇష్టం ఉండకపోవడం, ఇట్లాగా ఒకటి చదువు సాధకపోవడం, ఒక్కటి కాదండి, అనేక రకాల ఆరోగ్యం బాగుండకపోవడం, మానసిక వ్యవస్థ దెబ్బతింటూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. రాబోయే కాలంలో 29వ తేదీ మార్చి 2025 మాత్రం వీరు ఈ సమస్య నుండి విముక్తులు అవుతారు. అప్పటిదాకా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించాల్సిందే, తప్పదు. ఇకపోతే కన్యా రాశికి ఎగ్జాక్ట్లీ మకర రాశిలోకి వచ్చేటప్పుడు రవి బుధులు ఇద్దరు కూడా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి, స్పౌజ్ అంటే ఏదైతే భార్య కానీ భర్త కానీ ఎట్టి పరిస్థితులను కొంచెం ఆరోగ్యం సైడ్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క రవికి ఇది శత్రుక్షేత్రం, బుధుడికేమో మిత్రక్షేత్రం. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటక రాశికి రవేమో మిత్రుడవుతాడు, బుధుడేమో శత్రువు అవుతాడు. ఇలా ఉంది పరిస్థితి. బుధాదిత్య యోగం ఉంటుంది, తెలివితేటలు బాగానే ఉంటాయి, స్పార్క్ ఉంటుంది, జడ్జ్మెంట్ అండ్ మినిట్ రిజల్ట్స్, అప్పటికప్పుడు ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. అవన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు వ్యయంలో కుజుడున్నాడు, ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రోడ్డు మీద కానీ, ట్రాఫిక్లో కానీ, లేకపోతే గ్యాస్ స్టవ్ దగ్గర కానీ, నిప్పు దగ్గర కానీ, ఎలక్ట్రిసిటీ దగ్గర కానీ, నీళ్ళ దగ్గర, ఎక్కడైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుజుడి వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందంటే కోలుకోవటం అనేటువంటిది కష్టమవుతుంది. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళని రవి ఏదో రకంగా చూస్తూ ఉన్నాడు. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. రవి దేనికి కారకుడు? కళ్ళకి కారకుడు, హృదయానికి కారకుడు. గుండె అంటే ఏదైనా బీపీ లాంటివి ఉంటే కాస్త కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మైగ్రేన్ పెయిన్ కానీ, వర్టిగో పెయిన్ కానీ, ఇటువంటి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్య సదుపాయంతో మీరు బాగుపడటానికి ప్రయత్నించండి. అష్టమంలో శనైశ్వరుడు ఉన్నాడు, తప్పదు. కొన్ని బాధలు మొదటి నుంచి పడుతున్నవి యథాతథంగా 29 మార్చి 2025 వరకు ఉంటాయి. మీనరాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే, ఈ యొక్క శుక్రుడు రాహు ఇద్దరు కూడా ఉన్నారు. ఈ స్థానం మీకు 10వ స్థానం అవుతుంది కాబట్టి వృత్తిపరంగా చలనచిత్రం రంగం వాళ్ళకి బాగుంటుంది. రాజకీయ రంగంలో వాళ్ళకి కూడా దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్. కానీ మిగతా రంగాల వాళ్ళు ఎవరైనా జ్యువెలరీ సెక్షన్ కానీ, ఈ ఫ్యాషన్ డిజైనర్స్ కానీ, లేకపోతే కళారంగంలో కానీ, డ్యాన్సర్స్ కానీ, సింగర్స్ కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి వృత్తులు, ఓవర్సీస్ బిజినెస్ కానీ, వైద్యులకి కానీ, తర్వాత ఈ రకాల స్త్రీలకి కానీ, ముఖ్యంగా ఇలాగా అనేక రకాలైనటువంటి మీడియా రంగంలో వాళ్ళని, ముద్రణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా బాగుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన సమస్య ఏమీ లేదు.
ఏదైనా సముద్ర ప్రయాణాలు, సముద్రాలకు సంబంధించినటువంటి వ్యాపార ఓవర్సీస్ అంటే ఎగ్జిమ్ ట్రేడ్ అంటారు దీన్ని. అంటే ఎగుమతులు, దిగుమతుల వ్యాపారాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఉంటుంది వ్యాపారం. వాళ్ళకు వచ్చినటువంటి సమస్య లేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే గురువు వృషభ రాశిలో ఉన్నాడు. ఈ గురువు వృషభ రాశిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, చంద్రుడికి గురువు మిత్రుడు. గురువు ఉన్నటువంటి క్షేత్రం మాత్రం శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా అతని యొక్క ప్రభావం వల్ల మీకు ఏదో రకంగా డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. శుభకార్యాలు కూడా జరుగుతూనే ఉంటాయి. మీ ప్రయత్నాలు మీరు సాగించండి, తప్పకుండా అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించండి, తప్పకుండా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురువు తానున్నటువంటి ప్రదేశం నుంచి 3వ స్థానాన్ని, 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తాడు. సోదర సోదరీమణులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తే అద్భుతమైనటువంటి శక్తి అనేటువంటిది మీకు పెరుగుతుంది, అనుకూలత పెరుగుతుంది. 5వ స్థానం అంటే సంతానం, వాళ్ళ చదువు లేదో వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ బాధ ఏదో పడతారు, మీకు వచ్చిన సమస్య ఏమీ లేదు. 7వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి దంపతుల మధ్యన సఖ్యత బాగా ఉంటుంది. ప్రేమ అభిమానాలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదు. ప్రేమికులు కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఈ రకంగా సాగేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఒక పని చేయాలి. ఏంటనంటే ప్రతిరోజు కూడా వీలైతే ఆదిత్య హృదయం చదవండి, లేదా ఒక పని చేయండి ఏంటంటే శివుడిని ఆరాధించండి. శివ పంచాక్షరి స్తోత్రం కానీ, అష్టోత్తరం కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది, మీరు ఇష్టపడ్డది చేయండి. అదొకటి 5 నిమిషాలు 10 నిమిషాలు కష్టపడితే చాలు, దినమంతా మీరు హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు మీకుంటాయి. ప్రేమతో మూవ్ అవ్వండి, దూర ప్రయాణాలు చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుజుడు వ్యాన్లో ఉన్నాడు కాబట్టి. తర్వాత విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కోపము, ఉద్రేకము, ఆవేశం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. కూల్గా ఉండండి, పెద్ద మనిషి అనిపించుకోండి, అది చాలా అవసరం. ఈ రకంగా మీరు మెదిలినట్టయితే ఈజీగా ఫిబ్రవరి మాసం పోతుంది. ఫిబ్రవరి పోతే అంతా ఇక మార్చి 29వ తేదీ గ్రహస్థితులన్నీ మారిపోతాయి. మేలో ఎండింగ్లో ఆల్మోస్ట్ 29వ తేదీ మార్చి చూస్తూనే అయిపోతుంది. సంవత్సరాలు గడిచిపోయినాయి ఇదంతా. కాబట్టి ఆందోళన పడకండి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.